కార్తీక్ దీప మాటలు విని నిజం తెలుసుకుని శివనారాయణ ఇంటికి వెళ్ళి జోష్న చింప పగలగొట్టి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన అనసూయ. మరిదంతా ఎలా జరగబోతుంది, నిజం తెలుసుకున్న శివనారాయణ ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీప అయితే జోష్నకి చెంప పగలగొట్టి షాక్ ఇస్తుంది. మరి చిన్నప్పటి నుంచి నాకే తెలియకుండా నేను బావని ఇష్టపడ్డాను. నేను ఎప్పటికీ బావని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను. నా బావని నా కుదలే అని చెప్పేసి జోష్న ఎంత చెప్పినా వినకుండా అదే మాట వాదిస్తూ ఉంటే పిచ్చి పిచ్చి వాదనలు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కార్తీక్ దీప అయితే అక్కడి నుంచి గట్టిగానే షాక్ ఇచ్చి పంపిస్తారు. ఏమే మనవరాలా, ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? ఎందుకు పెళ్లి రోజైనా ఆ జంటని బాధ పెట్టి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారిజాతమైతే. అసలు జోష్నకి కొంచెం కూడా ఆలోచన లేకుండా పోతుంది. ఏమండి, ఏంటండి ఇంటికి వచ్చి రాగానే అలా మాట్లాడతారు? జోష్నకు అసలే ఆరోగ్యం బాగాలేదు తెలుసు కదా. ఎలా ఉంది జోష్న? ఇప్పుడు బాగానే ఉంది. నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు మమ్మీ, వీళ్ళెవరూ అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదులే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చి రాగానే తన మీద పడిపోతారు? తను ఆరోగ్యం బాగోలేకే వాడిని తన చుట్టూ తిప్పుకుంది. తను మరి ఆరోగ్యం బాగోకపోతే ఒంటరిగా ఎలా వస్తుంది? అందుకే ఇలా అయ్యింది. ఆ విషయంలో తన్నేమీ అనడానికి లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఇక లోపలికి వెళ్ళి, మమ్మీ నువ్వు ఇలా సపోర్ట్ చేసిన నాళ్ళు నాకు ఏ గొడవ ఉండదు. నేను ఎలాగైనా బావని దక్కించుకుంటాను, అలాగే ఈ ఆస్తిని దక్కించుకుంటాను. దీపని అడ్డు తొలగించుకునే తీరుతాను. దీప ఎప్పటికీ కూడా ఈ ఆస్తికి వారసురాలు కాకూడదు, బావ జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఇక కాంచన అయితే అలా అడుగుతూ ఉండగానే, ఏం లేదు మమ్మీ, ఇక జోష్నకి ఆరోగ్యం బాగాలేదు అనడంతో తనతోనే ఉండిపోవాల్సి వచ్చింది. పైగా అత్త నాకే అప్పచెప్పింది కాబట్టి తిరిగి నేను ఎంత క్షేమంగా తీసుకువెళ్ళి అప్పచెప్పాలో అంతే క్షేమంగా తనని తీసుకుని వెళ్ళి అప్పచెప్పాను. లేకపోతే అత్త బాధపడుతుంది. నీకు తెలుసు కదా అత్తకి జోష్న అంటే ఎంత ఇష్టమో. అందుకని నేను తీసుకువెళ్ళి తన ఇంట్లోని తెగపెట్టి వచ్చాను. తన గురించి నీకు తెలిసిందే కదా. దీని విషయంలో దీపాకి ఒక క్లారిటీ ఉంది. దీప ఏం ఫీల్ అవ్వదు, నువ్వు కంగారు పడకు. లేదురా, నాకైతే జోష్నను చూస్తుంటే చాలా కోపం వచ్చేస్తుంది. అసలు జోష్న ఎందుకురా ఇలా తయారైంది? జోష్న ప్రవర్తనలో ఇన్ని రకాల మార్పులు ఏంటో నాకు అర్థం కావడం లేదు. జోష్న గురించి ఎక్కువగా ఆలోచించకు, అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళి పడుకోండి అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతారు. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ కూడా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. దీప ఇక్కడ జోష్న ప్రవర్తనలో రోజు రోజుకి చాలా మార్పులు కనిపిస్తున్నాయి. జోష్న ఎలా మారుతుందో అర్థం కావడం లేదు. బావా, నువ్వు ప్రతిసారి జోష్న విషయంలో అమ్మ బాధపడుతుందని ఇలా జోష్నకి కట్టుబడి ఉంటే జోష్న ఇలానే ప్రవర్తిస్తుంది. ఒక్కొక్కసారి దానికి ఇచ్చే దగ్గర మనం ఎలా ఇవ్వాలో అలా ఇస్తేనే అది మాట వింటుంది. లేకపోతే రోజు రోజుకి రెచ్చిపోతూ ఉంటుంది. తను చెప్పిన మాటల్లో న్యాయం ఉంది, నేను కాదనడం లేదు. తన ప్రమేయం లేకుండానే ఆ ఇంట్లోకి తను వచ్చింది. తను ప్రమేయం లేకుండానే నేను ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాను. తనకి నాకు ఏమీ తెలియని వయసులోనే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత కూడా తను అసలు ఎక్కడా పశ్చాత్తాపం పడ్డం కానీ తన కారణంగా మరొకరి భవిష్యత్తు నాశనం చేయకూడదనే ఆలోచన లేకపోగా నా జీవితాన్ని నీ జీవితాన్ని నాశనం చేసి నీ జీవితంలో అడుగు పెట్టాలి అనుకునే తన ఆలోచన నాకు నచ్చలేదు. తన ఆలోచనలో క్లారిటీ లేదు, అలాగే మంచితనం కూడా ఎక్కడా కనిపించడం లేదు. అలాంటప్పుడు తన గురించి ఎక్కువగా ఆలోచించి మన భవిష్యత్తును నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు బావ. నేను కాదు మరదల, నువ్వు ఆలోచించకు. నేను ఎవ్వరికీ సొంతం కాను. నా మరదలు దీపకి మాత్రమే సొంతం, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. మా బావ గురించి నాకు తెలియదా ఏంటి? మా బావ ఎప్పుడూ నావాడే. మా అత్త చిన్నప్పుడే మాట తీసుకుంది కదా మా నాన్న దగ్గర, అందుకే కదా నువ్వు నా మెడలో తాళి కట్టావు అని చెప్పంటూ హ్యాపీగా మాట్లాడుకుని పాడుకుంటారు. ఇక తెల్లవారుతుంది. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అక్కడ ఉండి జోష్న ఆగడాలు కట్టించాలి, జోష్నకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఇక అక్కడ కాంచన అయితే
ఈ ఒక్క రోజుకి నా మాట విని ఈరోజు మీరిద్దరూ కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. పెళ్లి రోజైనా కూడా తను మిమ్మల్ని వదిలిపెట్టలేదు. అందుకనే ఈరోజు నేను మీ ఇద్దరిని కూడా పంపించాలి అనుకోవడం లేదు. ఒకవేళ అది ఫోన్ చేస్తే నాకు ఇవ్వు, నేను చెప్తానని చెప్పి కార్తీక్ దగ్గర ఫోన్ కూడా లాగేసుకుని వాళ్ళిద్దరినీ లోపలికి వెళ్ళిపోమని చెప్తుంది. అక్కడ ఇక కాంచనైతే అలా వాళ్ళిద్దరూ తల్లి మాటను కాదనలేక ఇక కార్తీక్ దీపం తీసుకు లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏంటి ఏంటి బావా, అత్త ఇలా వెళ్ళొద్దు అంటే అక్కడ జోష్న ఎవరికి ప్రమాదం సృష్టిస్తుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. అక్క, వాళ్ళిద్దరికీ ఇక టీ పట్టుకుని వెళ్ళి ఇవ్వక్క. వాళ్ళిద్దరూ ఇక ఈరోజు బయటికి వెళ్ళడానికి లేదు, నేను వెళ్ళనివ్వను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది. కాంచనైతే లోపలికి టీ తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇక అనసూయ ఈలోగా దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. బావా ఇప్పుడెలా, అదే నాకు అర్థం కావడం లేదు. సర్లే, ఒక రోజుకి ఏమైపోతుంది? లేదు బావా, ఒక్క క్షణం చాలు. ఆ జోష్న ఏదైనా చేయగలదు. మనిద్దరినీ అక్కడికి రప్పించడానికి ఎన్ని రకాలుగా అయినా ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది. అక్కడ అమ్మా నాన్నని బాధ పెట్టొచ్చు, లేకపోతే తాతని ఇబ్బంది పెట్టొచ్చు. ఎవరినైనా ఏ రకంగానైనా టార్చర్ పెట్టి మనల్ని అక్కడ రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బాధపడితే నేను తట్టుకోలేను. నన్ను కన్న నా తల్లిదండ్రులు బాధపడకూడదు. అసలే నా కన్న తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ అన్న నిజం కూడా జోష్నకి తెలిసిపోయింది. జోష్న వాళ్ళని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. అలాగే నన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. నా ప్రాణాల గురించి నాకు బాధ లేదు, నా బావున్నాడు కాబట్టి నేను ఈ విషయంలో పెద్దగా పట్టించుకోను. కానీ అమ్మా నాన్నల విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటున్నాను. మీ అమ్మ మీ నాన్నకి ఏం కాదు, నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అలా అనసూయకి దీప సుమిత్ర దశరథల కన్న కూతురని, జోష్న ఆ ఇంటి బిడ్డ కాదు అనే నిజమైతే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న జోష్న చెల్లెమ్మ అని అనుభూతూనే లేదు. ఈ విషయం తేల్చుకోవాల్సింది ఇక్కడ కాదు. నా మేనకోడలు కాకపోయినా తనని మేనకోడల్లోకే పెంచాను. నా తమ్ముడి జ్ఞాపకం తను, కాబట్టి తనకి ఎలాంటి అన్యాయం జరగకూడదు. ఇన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులు ఎవరో తెలిసినా వెళ్ళలేని పరిస్థితిలో నా మేనకోడలు ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు ఊరుకుంటాను? ఎక్కడ ఈ నిజాన్ని బయట పెట్టాలో అక్కడే పెడతాను. ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఆ పెద్ద ఆయనే ఆలోచిస్తాడు జోష్నని ఏం చెయ్యాలో. నా మేనకోడలికి ఏదైనా అయితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పేసి, చెల్లమ్మ నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళని బయటికి రానివ్వకు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను చూసుకుని వస్తాను అని చెప్పేసి అనసూయ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చి జోష్న జోష్న అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి అనసూయ ఇలా వచ్చావేంటి అని శివనారాయణ అడుగుతూ ఉండగానే, ఏంటి గట్టిగా అరుస్తున్నావు? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నేనేమైనా నీ మేనకోడలను అనుకుంటున్నావా అని అంటూ ఉండగానే ఇక జోష్న చంపా పగలగొడుతుంది. అమ్మ అనసూయ, నా మనవరాల మీద ఎందుకు చేసుకున్నావు? నీ మనవరాలా? మీ మనవరాలు కాదు ఇది. ఇది ఇది ఈ ఇంటి వారసురాలే కాదు. ఈ ఇంటి వారసురాల్ని చంపాలి అనుకుని ఈ ఇంటి వారసురాలి స్థానంలోకి వచ్చిన మరో ఆడది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను మాట్లాడేది నిజం. ఈ ఇంటి వారసురాలు నా మేనకోడలు దీప. ఎందుకంటే ఈ ఇంటి వారసురాలు కాకుండానే ఈ ఇంట్లో అడుగుపెట్టి మీ అందరి జీవితాలతో ఆడుకుని ఈ ఇంటి వారసురాలని దీప గురించి తెలుసుకుని దీపని చంపాలి అనుకుంటున్న ఆడది. అవునో కాదో నిజం తన నోటి వెంటే చెప్పించండి అని చెప్పేసి మరోసారి చెయ్యెత్తేసరికి, తను మాట్లాడింది నిజమా అబద్ధమా చెప్తావా? లేకపోతే ఇక్కడికిక్కడే నిన్ను కాదు అది కాదు. ఏంటి, తను ఇంటి వారసురాలు కాదా? నా కూతురు కాదా? అదేం లేదు. అనసూయకి ఏదో పిచ్చిపట్టి మాట్లాడుతుంది. పారిజాతం గారు, మీరే బిడ్డల్ని మార్చేసి నా మేనకోడలు దీప తలరాతని మార్చేశారు. తను లేనింటి బిడ్డగా పెరిగేలా చేసి మీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేశారు. ఆ రోజు దాసుగారు అడిగినప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు నాకు మొత్తం అర్థమైంది అని చెప్పి అంటూ ఇక నిజాన్ని మొత్తం బయట పెట్టేసరికి పారిజాతం మీద చెయ్యెత్తి నిజం చెప్పమని నిలదీస్తాడు. పారిజాతం, క్షమించండి, నన్ను క్షమించండి, నన్నేం చెయ్యొద్దు అంటూ కాళ్ళ మీద పడిపోయి మరి పారిజాతం నిజాన్ని బయట పెట్టేస్తుంది. జోష్న ఇంటి అసలు వారసురాలు కాదు అని. కానీ అనసూయ చెప్పేంత వరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు జోష్నే ఇంటి వారసురాలని నేను కూడా భ్రమపడి నా మనవరాలనే నేను బయటికి పంపించేసి
చిన్నప్పుడు నా మనవరాలని నేను దూరం చేసుకున్నాను అనుకున్నాను. కానీ ఇక్కడున్నది నా మనవరాలని ఇప్పుడు నాకు కూడా పూర్తి క్లారిటీ వచ్చిందండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని క్షమించమంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. జోష్న నిజ స్వరూపం బయటపడిపోతుంది. దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఆ కుటుంబం అంతా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.